అక్రమాల కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో మల్కాజ్గిరి కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు. సిఐడి కస్టడీ విచారణకు జగన్మోహన్ రావు సహకరించినట్టు తెలుస్తోంది. మరింత కీలక సమాచారం సేకరించాల్సిన నేపథ్యంలో మరో 5 రోజుల పాటు కస్టడీకి అనుమతినివ్వాలని కోరనుంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు గెలిచేందుకు పలువురు సివిల్ సర్వెంట్లు కూడా కారణమని సిఐడి ఆధారాలు సేకరించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇచ్చిన లిస్టులో లేని వారు కూడా ఓట్లు వేశారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే సిఐడికి ఆధారాలు సేకరించింది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం అయితే మాత్రం ఎస్సీ అక్రమాల కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. 6 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి సిఐడి అధికారులు కొద్ది నిమిషాల క్రితమే గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షల అనంతరం మల్కాజ్గిరి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే ఈ కేసులో ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, టెండర్ల అక్రమాలు, స్టేడియం రికార్డ్స్ పైన సుదీర్ఘంగా విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా హెచ్సీ ఎన్నికల్లో కూడా అవకతవకల పైన కూడా సిఐడి ఫోకస్ చేసింది. అయితే ఈ 5 మంది నిందితుల యొక్క రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు పొందుపరిచారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈ కేసులో A2 నిందితులుగా ఉన్నటువంటి దేవరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అతని పాస్పోర్ట్ సైతం రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి దేవరాజు దొరికినట్లయితే మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఐఏఎస్, ఐపీఎస్ కి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అది మరొక వ్యక్తి వచ్చి ఓట్లు వేసినట్లు ఇప్పటికే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి వాటన్నిటిపైన సుదీర్ఘంగా విచారణ జరిపే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరున్నారు, వారి ప్రమేయంతో ఈ హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికయ్యాడనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.